సార్ ఇప్పుడు వ్యూహం చూసుకుంటే మనకి 29th రాబోతుంది. సో ఇప్పుడు పబ్లిసిటీ పీక్స్ ఉంటుంది, మ్యాటర్ కొంచెం వీక్ ఉంటుందని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? అది సినిమా చూసి ఆల్రెడీ డిసైడ్ చేసుకోమనండి, లేకపోతే చూడదని చెప్పండి, రెండు ఓకే. సార్ ఈ మూవీకి యూ సర్టిఫికేట్ ఎలా వచ్చింది? బేసిక్గా దిస్ ఇస్ ద పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామాలో ఇప్పుడు యూజువల్గా యూఏ సర్టిఫికేట్ అనేది సెక్స్ వైలెన్స్ ఉన్న సినిమాలకి వస్తుంది, డిఫరెన్స్ థింగ్ థిమాటిక్గా. ఇది ఒక పొలిటికల్ డ్రామా కాబట్టి సబ్జెక్ట్ కాంటెంట్ బట్టి యూత్ తప్పిస్తే వేరేది రావడానికి ఛాన్సే లేదు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా కొంచెం చూసాం అది. సో స్కిల్ డెవలప్మెంట్ కేసు వస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ నుంచి కూడా ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయలేకపోయింది. అటువంటి సన్నివేశాలు మళ్ళీ చూపించే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు కేసుల మీద ఉంది, కానీ 4 monthsలో చూపించలేరా, ఎంతసేపు చూపించాలనేది దట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ లా. సో దాని మీద నేను కామెంట్ చేయలేను. ఇది 2024 ఎలక్షన్స్కి వ్యూహం అనేది ఒక వ్యూహ రచన అనుకోవచ్చా? వ్యూహ రచన నేను జెన్యున్గా బిలీవ్ చేస్తానంటే ఈ ఒక్క సినిమాలోనే ఎక్కడ వ్యూహం అనేది లేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేసి వెనకాల నుంచి ముందు నుంచి ఏమి చేయకుండా ఉన్నప్పుడు వ్యూహం అనేది లేదని నా ఫీలింగ్. సార్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లాగా టీఎస్ ఎలక్షన్స్ మీద భయపెట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? థ్యాంక్ యూ సార్.